ప్రేమ. రెండక్షరాల ఈ శబ్దం వినటానికి సరళంగా ఉంటుంది కదా, కానీ దాన్ని పొందటం ఊహించలేనంత కష్టం. అయితే ఇలా నిరీక్షించడంలో ఆ కఠినత సరళంగా మారుతుందంటావు, అంతేనా? నిరీక్షణతో కాదు, పరీక్షతో. ఏ వస్తువునైనా సరే బంధించటానికి ఒక బంధనం గాని ఒక తాడు గాని ఉండటం చాలా అవసరం. కానీ ఆ తాడుకి బంధించగలిగే శక్తిని ఎవరిస్తారో? ఇవిగో ఈ దారాలు, వీటితో ముడిపడే తాడు తయారవుతుంది. ఇప్పుడు చెప్పండి, ప్రేమని ఎలాంటి తాడుతో మీ మనసులో బంధిస్తారు? ప్రేమ బంధించబడేది విశ్వాసంతో. ఆ విశ్వాసమనే తాడు యొక్క ఆధారం సత్యమనే దారాలతోనే ఏర్పడుతుంది. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒక్కటే, సత్యం అంటే ఏంటి? సత్యం మన కళ్ళతో చూసేదా? సత్యం అంటే మనం ఆలోచించేదా? లేదు. మనం దేన్నైతే విశ్వసిస్తామో అదే అసలైన సత్యం. విశ్వాసం అంటే కూడా అదే. దేన్నైతే మనం సత్యమని భావిస్తామో. వాస్తవంలో సత్యం మరియు విశ్వాసం ఒకే నాణానికి ఉండే రెండు ముఖాల్లాంటివి. ఎక్కడ సత్యం ఉండదో అక్కడ విశ్వాసం కూడా ఉండదు. ఎక్కడైతే విశ్వాసం ఉండదో అక్కడ సత్యం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఎవరైనా సరే సత్యం తెలుసుకోవాలనుకుంటే విశ్వాసం ఉంచండి. లోకమంతా ప్రేమమయం అవుతుంది. అప్పుడు మనసు ఆనందంతో చెప్తుంది, రాధా కృష్ణ. ప్రేమ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మన మనసులో ఎప్పుడూ ఒక నాయకులని ఊహించుకుంటూ ఉంటాం. ఎందుకు? మీ విషయంలోనూ ఇలాగే జరిగిందా? కానీ ప్రేమంటే కేవలం నాయకుల ఆకర్షణ బంధమేనా? కాదు. ప్రేమ పరివారంపై కలగచ్చు, తల్లిదండ్రులు సోదరులపై కలగచ్చు, బంధుమిత్రులపై కలగచ్చు, దేశంపైన జన్మభూమిపైన కూడా కలగచ్చు, మానవత్వంపై కలగచ్చు, అలాగే ఏదైనా కళపై కూడా కలగచ్చు, ఈ ప్రకృతిపైన కలగచ్చు. కానీ ప్రేమ ఎప్పుడూ ఆ మనసు పలకంపై నిలవలేదు. దేనిపై అయితే అంతకు ముందు పూర్తిగా రాయబడి ఉంటుందో. నిండి ఉన్న కుండలో మళ్లీ జలాన్ని ఎలాగైతే నింపలేమో అలా. ఒకవేళ ప్రేమని పొందాలి అంటే మనసుని ఖాళీ చేయాల్సి ఉంటుంది. మన ఇష్టాలని, మన సుఖాలని సర్వం త్యాగం చేసి సమర్పించుకోవాల్సి ఉంటుంది. మన మనసు నుంచి స్వార్థాన్ని తీసేయాలి. అప్పుడే మనకి ప్రేమ దొరుకుతుంది. తరువాత మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది, రాధా కృష్ణ. ప్రేమ అనేది విధాత యొక్క అత్యంత సుందరమైన సృష్టి. కానీ ప్రతి సృష్టిని కూడా జాగ్రత్తగా కాపాడాల్సి ఉంటుంది. మీరు ఈ విగ్రహాన్నే చూడండి. కళాకారుడు దీన్ని తయారు చేసినప్పుడు అప్పుడు ఇది చాలా సుందరంగా ఉండేది. కానీ తర్వాత ఎవరూ దీన్ని పరిరక్షించలేదు. దీని యజమాని విగ్రహ పరిరక్షణ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదు. అందుకే ఇప్పుడు ఈ విగ్రహం చూడటానికి అందవిహీనంగా తయారైంది. ఈ ప్రకారంగానే కేవలం పైకి తెలిపినంత మాత్రాన ప్రేమగా పరిగణించబడదు. అందుకోసం మీరు మీ కర్తవ్యాలని పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశం యొక్క రక్షణ, పరివారం రక్త సంబంధీకుల సురక్ష, సంతానానికి సంస్కారం నేర్పించటం,
జీవిత భాగస్వామి భారం మోయటం, ఈ కర్తవ్యాలన్నీ మీరు నిర్వర్తించినంత వరకు ప్రేమకి దూరం అవుతూనే ఉంటారు. ఒకవేళ మీరు ప్రేమామృతాన్ని పొందాలనుకుంటే కర్తవ్యం అనే తపస్సుకి సిద్ధంగా ఉండాలి. అలాగే మనసుతో స్మరించి తీరాలి. రాధా కృష్ణ. ప్రేమ అనేది లోకంలోకెల్లా పవిత్రమైన బంధం. కానీ నిజం చెప్పాలంటే అది బంధాలన్నింటి నుంచి ముక్తి కూడా, స్వతంత్రం కూడా. అర్థం కాలేదా? వివరంగా చెప్తాను. ఒకవేళ ఎవరైనా మీ ప్రేమని కాదు అంటే, ఎవరైనా మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతే అప్పుడేం చేస్తారు? కొందరు ముభావంగా మారతారు, కొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకోవాలనుకుంటారు, కొందరు బలవంతంగా ప్రేమపై అధికారం చెలాయించాలనుకుంటారు. కానీ నిజమేమిటంటే మీరు ప్రేమించిన వాళ్లంతా మిమ్మల్ని ప్రేమించాలన్న నియమమేం లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, అది రాజ్యమో లేక ధనమో కాదు బలవంతంగా మీ సొంతం చేసుకోవడానికి. ప్రేమంటే ఒక శక్తి. మీకోసం ఏ బంధాలనైనా తెంచుకోగలదు, కానీ స్వయంగా అది ఏ బంధాల్లోనూ చిక్కుకోదు. కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి. ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నిటికంటే ప్రియమైనది. మీ ప్రేమ స్వచ్ఛమైనదే అయితే అది తప్పకుండా గెలిచి తీరుతుంది. అంతవరకు నిస్వార్థ భావంతో ప్రేమించండి. స్వార్థం తొలగిపోయిందంటే అప్పుడు ప్రేమ మీ సొంతం అవుతుంది. దానితో మనసు ఆనందమయమై అంటుంది, రాధా కృష్ణ. భయం భయం అందరిలోనూ ఉంటుంది. అది పశువైనా సరే, పక్షైనా సరే, లేదా మనుషులైనా. వాస్తవానికి ఈ భూమిపై మనుషులందరూ భయంతో పాటుగానే జన్మిస్తూ ఉంటారు. మరి ఆ భయం పట్ల భయం ఎందుకు? ఒకవేళ భయం అనేది చెడుభావం అయితే దాంతో పాటుగా మనం ఎలా జన్మించగలం? వాస్తవంలో భయం అనేది మనం ముందుకు వెళ్ళటానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. మీరే చూడండి, ప్రాణం పోతుందనే భయం మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచే ప్రయత్నాలు చేయిస్తుంది. అవమానం అనే భయం సదాచారాల వైపుగా మళ్లిస్తుంది. ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకుంటామనే భయం వారి పట్ల మన బాధ్యతలు నెరవేర్చేలా ప్రేరేపిస్తుందే. కానీ ఈ భయం చెడుగా మారేది ఎప్పుడు అంటే, ఎప్పుడైతే మీపై ఆధిపత్యం చెలాయించాలనే అవకాశం దానికి ఇచ్చినప్పుడు, అందుకోసం ఏ ప్రయత్నాలు చెయ్యనప్పుడు. ఒకవేళ మీరు ఈ భయాన్ని ఉపయోగించుకోవాలి అంటే స్వయంగా ఈ భయంపై మీరే ఆధిపత్యం చెలాయించాల్సి ఉంటుంది. కనుక భయం యొక్క హద్దులని చెరిపేయండి. మీ ఆత్మని వదిలేసి పరాయి వాళ్ల ముందు మీ తల వంచకండి. బాగా గుర్తుంచుకోండి, అంధకారాన్ని చూసి భయపడటం మానేయండి. అప్పుడే మీరు దివ్యలాగా మారి వెలుగుని పంచగలరు. రాధా కృష్ణ.